సో అరిటాకు అయితే కలర్ఫుల్గా కనబడుతుంది, కూర రైస్తో. ఎద్దుల బండి మీద వెళ్తుంటే భలే కిక్ వస్తుంది అసలు. ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, సో అదనమాట. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఉంది కదా, ఇవన్నీ కూడా మొలకలు వచ్చేసాయి. ఇదేంటంటే మొన్న లాస్ట్ వీక్ మనకు వర్షాలు పడింది కదా, కంటిన్యూస్గా 1 వీక్ వర్షం పడింది కదా. సో ఆ టైంలో చూడండి మొత్తం వరి అంతా ఎలా అయిందో. ఒక్కొక్కసారి సామెతలు చెప్తారు కదా గొడ్డు చాకరీ అని, సో అదే అనమాట గొడ్డు చాకరీ అంటే. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అవినాష్, మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ రవి ఛానల్. రైట్ మనం అయితే ఈరోజు ఒక ట్రావెలింగ్ వీడియో కాకుండా తమ్ముళ్ళు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మా వరిచేను అయితే తీసుకొస్తున్నాం అనమాట. సో పల్లెటూరులో వరిచేను తీసుకొచ్చేది ఎలా ఉంటుందని నేను మీకు చూపిస్తాను. సో ఇవ్వండి మేము తీసుకొచ్చేది ఈ బండి మీద తీసుకొస్తాం ఈరోజు. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మా వర్షాన్ని తీసుకురావడానికి దగ్గరే, పెద్ద దూరం ఏం కాదు, ఒక నియర్లీ ఒక 1/2 కిలోమీటర్ వస్తుంది. సో ఎలా ఉంటుంది, ఎలా ఎక్కిస్తారు ఏంటనేది నేను మీకు మొత్తం వీడియో అంతా చూపిస్తా. సో పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి మా బండి అయితే వెళ్తుంది కదా, చూడండి పక్కనే కూడా చిన్న చెరువు లాగా ఉంది. ఇప్పుడు పాతకాలంలో ఇలా మట్టించేవారు ఎడ్లతోని, ఇప్పుడు మళ్ళీ మనం తీసుకెళ్తున్నాం. ఇప్పుడు కాలంలో ఎక్కువ ట్రాక్టర్లు కావాలంటే వాటి మీద తీసుకొస్తారు, కానీ మేము కొంచెం డిఫరెంట్గా ఎద్దుల బండి మీద తీసుకొద్దాం అని చెప్పేసి ఈ సంవత్సరం అయితే ఎద్దుల బండి మీద తీసుకొస్తున్నాం మా వరిచేన్ని. చూసారు కదా మామిడి తోట, టేక్ చెట్లు ఇలాంటి మధ్యలో నుంచి వెళ్తున్నాం మనం. రైట్ నో ప్రెజెంట్ వచ్చేసి ఎద్దుల బండి మీద వెళ్తుంటే భలే కిక్ వస్తుంది అసలు. ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, సో అదనమాట. సో ఇదిగోండి ఇది మా పొలం. ఇందులో ఉండేదంతా తీసుకొచ్చాం. నెక్స్ట్ ఇదిగోండి ఆ పైన కనిపిస్తున్నాయి కదా, సో అక్కడ ఉండే వరి కుప్పలు తీసుకొస్తాం ఇప్పుడు. సో ఇదిగోండి ఈ బండి మీద అయితే తీసుకొస్తాం ఈ పొలంలో ఉండే ఇప్పుడు వరిగడ్డ అంతాను, అదే వరి అంతాను. సో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం నాకు తెలిసి యూట్యూబ్లో ఇలాంటి వీడియో అయితే దొరకదు, ఎందుకంటే వరిసేనికి సంబంధించింది ఎక్కువగా ఎవరు సెర్చ్ చేయరు. అండ్ విలేజ్కి సంబంధించిన వీడియోస్లో ఇలాంటి వీడియో ఎక్కువగా ఎవరు సెర్చ్ చేయరు. సో అందుకే మ్యాక్సిమం నాకు తెలిసి యూట్యూబ్ కూడా ఈ వీడియోని రికమెండ్ చేయకపోవచ్చు. సో అందుకే ఈ వీడియోని అయితే ఫస్ట్ మీరు లైక్ చేసి ఎవరికైనా షేర్ చేయడం వల్ల వీళ్ళైతే సజెస్ట్ చేస్తుంది. సో అందుకే లైక్ చేసి వీడియోని అయితే చూడడానికి ట్రై చేయండి. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఉంది కదా, ఇవన్నీ కూడా మొలకలు వచ్చేసాయి. ఇదేంటంటే మొన్న లాస్ట్ వీక్ మనకు వర్షాలు పడింది కదా, కంటిన్యూస్గా 1 వీక్ వర్షం పడింది కదా. సో ఆ టైంలో చూడండి మొత్తం వరి అంతా ఎలా అయిందో. సో అదంతా కూడా వేస్ట్ అనమాట. వరి చేను పండించడం అంటే అంత ఈజీ కాదు. దగ్గరగా ఇది ఈ ప్రాసెస్ ఇక్కడ వరకు కంప్లీట్ అవ్వాలంటే ఇంచుమించు ఒక 90 డేస్, అంటే ఒక 3 నెలలు మనం కష్టపడితే కానీ ఇంతవరకు రాదు. సో ఎంత కష్టపడినా కానీ మొన్న వర్షాల వల్ల చూడండి ఇది మ్యాటర్ అనమాట. సో ఇక్కడి నుంచి ఇంకా తీసుకెళ్ళి దీన్ని మట్టించి గాలి పోయించి ఇవన్నీ చేయాలన్నమాట. సో చూసారు కదా ఎంత వేస్ట్ అయ్యిందో. ఒక కుప్పకి ఎంత వేస్టేజ్ వచ్చిందంటే మా మొత్తం 18 కుప్పలకి ఎంత డ్యామేజ్ అయ్యి ఉంటుందో చూసుకోండి. సో మొన్న వర్షం అనేది ఎంత ఎఫెక్ట్ చూపించింది. వీటికే కాదు, మొన్న వర్షం అనేది మామిడి తోటలకు కూడా కొంత ఎఫెక్ట్ అనమాట. సో ఇదిగోండి చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి లోడ్ చేస్తున్నారు చూడండి. ఇద్దరు తీస్తుంటే ఒక అతను పైన దాన్ని లోడ్ చేసి కరెక్ట్గా పెడుతున్నారు బండి మీద. దీని లోడింగ్ కూడా చూడండి, స్టార్టింగ్ అట్నుంచి కాకుండా స్టార్టింగ్ ఇట్నుంచి చేస్తున్నారు. ఎందుకంటే బండి కొంచెం తేలుతుంది కాబట్టి ఎడ్లకి అంత ప్రెజర్ పడదు. సో అందుకే వెనక నుంచి లోడ్ చేస్తున్నారు. సో ఇక్కడ కుప్ప ఒకటి అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఆ మడిలో ఉన్నాయి
ఇంకో 2 కుప్పలు. ఆ 2 కుప్పలు కూడా ఇప్పుడు బండి మీద ఎక్కించేస్తారు. సో ఇక్కడ కుప్ప అయిపోయింది కదా, అక్కడ కుప్పలకి ఆ 2 కుప్పల దగ్గరికి అయితే వెళ్తుంది మన బండి. ఇప్పుడు చుట్టూ పొలాలే అనమాట, చుట్టూ ఉన్న కూడా మొత్తాన్ని. సో ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా మిగిలిన మావే అనమాట. లాస్ట్ మేమే తీసుకొస్తున్నాం. ఇంకా ఆ నెక్స్ట్ రౌండ్కి ఆ 2 కుప్పలు కూడా తీసుకెళ్ళిపోతాం. సో ఈ 2 అయిపోయిన తర్వాత పైన కూడా మావే, అవి కూడా తీసుకెళ్తాం నెక్స్ట్ ట్రిప్లో. ఇలా ఎడ్ల బండి మీద వర్షాన్ని తీసుకురావడానికి వచ్చినప్పుడు ఇలాంటి ఒక గట్టు మీద కూర్చొని చల్లదనం తింటుంటే, అదే గింజనో లేదంటే మజ్జిగనో అంటాం కదా, సో అది ఈ గట్టు మీద కూర్చొని తింటుంటే భలే ఉంటుంది అసలు. అలాగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ. బేసిక్గా ఇప్పుడుండే మా జనరేషన్కి ఏంటంటే ఇలాంటివి ఎక్కువగా తెలియదు. అది కూడా మాకు ఎలా తెలిసిందంటే చిన్నప్పుడు మా నాన్నగారు ఎక్కువ వ్యవసాయానికి మమ్మల్ని తీసుకెళ్ళేవారు. సో దానివల్ల మాకు కొంత తెలిసింది తప్ప. కానీ చెప్తున్నా కదా, మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా దీని గురించి ఎక్కువగా తెలియదు. అంటే ఏదో వీడియోస్లో చూడడం చేయడం తప్ప, కానీ దీని డెప్త్ ఏంటనేది ఎవరికి తెలియదు ఎక్కువగా. వీలైనంత వరకు వ్యవసాయాన్ని కొంచెం ఎంకరేజ్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. అండ్ నేను మీకు ఇంకో విషయం చెప్తా. అదేంటంటే ఇప్పుడు ఈ ధాన్యం ఉన్నాయి కదా, ఈ ధాన్యం తీసుకెళ్ళి 110 కేజీలు ఎవరైతే దళారు ఉంటారు కదా, సో ఆయనకి 110 కేజీలు తూసిస్తే మాకు 2150 రూపాయలు ఇస్తారనమాట. 110 కేజీలకి 110 కేజీల ధాన్యంకి 2150 రూపాయలు ఇస్తారు. అదే మనం బయట స్టోర్లో కొనుక్కుంటే రైస్ కొనుక్కుంటాం కదా, సన్న బియ్యం అది ఇది అని చెప్పేసి, సో బిర్యానీ రైస్ అది ఇది అని చెప్పేసి కొనుక్కుంటాం కదా, అది ఒక ప్యాకెట్ 26 కేజీలు ఒక ప్యాకెట్ వచ్చేసి మనకి దగ్గర 1400 నుంచి 1500 వరకు పడుతుంది. సో అది మాత్రం 27 కేజీల బియ్యం మాత్రం వస్తుంది. దాని మీద ఒక 500 ఎక్స్ట్రా పెడితే, అదే ఈ 1500కి ఒక 500 ఎక్స్ట్రా పెడితే మనకి 110 కేజీల ధాన్యం అయితే వస్తుంది అనమాట రైతు దగ్గర నుంచి. సో ఆ 110 కేజీలు మనం ఆడించుకుంటే పెద్ద మహా అయితే ఒక 100 రూపాయలు ఆడించడానికి అవుతుంది. ఈజీగా మనకి 70-80 కేజీల రైస్ అయితే వస్తుంది అనమాట. సో నన్ను అడిగితే ఈ ప్యాకెట్ రైస్ కన్నా ఈ రైతు దగ్గర తీసుకొని మనం ఆడించుకొని తినే రైస్ చాలా క్వాలిటీ బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం బలం కూడా, పైన ఏదైతే పొట్టు ఉంటుంది కదా, తౌడు పొట్టు అంటారు, సో అది ఉంటుంది అనమాట. సో మీకు వీలైతే మాత్రం ఇలా చేయడానికి ట్రై చేయండి. అలా గన్ చేసినట్లయితే రైతును కూడా మీరు కొంచెం ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. సో మీరు కూడా మంచి ఫుడ్ తిన్నవారు అవుతారు. పెద్దోళ్ళు ఏది ఉట్టినే అనరు. ఒక్కొక్కసారి సామెతలు చెప్తారు కదా, గొడ్డు చాకరీ అని. సో అదే అనమాట గొడ్డు చాకరీ అంటే. చూసుకున్నట్లయితే ఎంతోసేపటి నుంచి పాపం మా బరువునైతే మోస్తూనే ఉన్నాయి అవి. అక్కడ ఒక కుప్ప అయింది, ఇక్కడ ఒక కుప్ప అవుతుంది, నెక్స్ట్ ఆ కుప్ప అవుతుంది కదా. ఈ 3 కుప్పలు అయినంత వరకు కూడా ఆ వెయిట్ని అలాగే అవి మోసుకొని ఉండాలి. నెక్స్ట్ ఇక్కడి నుంచి మనం ఏదైతే ప్లేస్ ఉందో మట్టిద్దాం అనుకున్నాం కదా, సో ఆ ప్లేస్ వరకు మోసుకొని వెళ్ళాలి ఇంత వెయిట్ని కూడా. సో అందుకే అంటారు పెద్దవాళ్ళు గొడ్డు చాకరీలా అంటారు కదా, గొడ్డు చాకరీ అని. సో దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇదే అనమాట. సో గైస్, మనమైతే ఇప్పుడు ఎద్దుల బండిని అయితే డ్రైవ్ చేయబోతున్నాం. బైక్ కారు ఎవరైనా డ్రైవ్ చేస్తాడు, ఎద్దుల బండి డ్రైవ్ చేసినట్టు ఒక రేంజ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వరి అయితే మొత్తం ఎక్కేసింది బండి. ఇంకా మనం కట్లు వేసిన తర్వాత లాయించడం. ఇంకా సో చేను అంతా ఎక్కేసింది, కట్లు అయితే వేస్తున్నారు చూడండి. ఫైనల్లీ మన బండి అయితే స్టార్ట్ అయిపోయింది ఇంటికి వెళ్ళడానికి. చూడండి వేయాలా ఉందా. చెప్తాను అవి ఓబడ్డాడే అన్నదా. సో చూడండి తోట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ తోటలో ఇలా ఎద్దుల బండి మీద వెళ్తుంటే భలే ఉంటది అసలు. చూడండి మా ఊరి చివరిలో ఉండే కోల్డ్ ఫామ్ ఇది. కోల్డ్ ఫామ్ పక్క నుంచి వెళ్తున్నాం. పక్కన చెట్లు చూడండి భలే ఉన్నాయి కదా. వీటిని మేమైతే చెర్రీ చెట్లు అని అంటాం. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. చూడండి ఇదంతా కూడా బండితో భలే ఉంది కదా.
సో ఇదిగోండి మనం వైట్ ఎద్దుల మీద వెళ్తుంటే అక్కడ బ్లాక్ ఎద్దు ఉంది చూడండి. సో బండి మీద వెళ్తూ ఫైనల్లీ మనం అయితే ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో గైస్ ఇప్పటికైతే మనం లోడ్ అయితే తీసుకొచ్చాం, అన్లోడ్ కూడా చేస్తాం ఆ వర్షన్ని. ఇప్పుడైతే వీటిని మేతకి అయితే ఇప్పిస్తాం. వీటికి అందాక లంచ్ టైం ఇచ్చాం. ప్రెసెంట్ అయితే ఎండుగడ్డ తింటున్నాయి. సో టైం అయితే 1:30 అయింది. సో మాకు కూడా లంచ్ టైం కాబట్టి మేము కూడా తినడానికి అయితే వెళ్తున్నాం. తినేది అవి కూడా వీలైతే మీకు నేను చూపిస్తా. సో ఇంకా లేట్ చేయకుండా భోజనం చేసేద్దాం పదండి. సో ఇదిగోండి భోజనంకి అయితే రెడీ అయ్యాం. ఇంకోండి ఇక్కడ ఇదిగోండి వర్షాన్ని తెచ్చాం కదా, వర్షాన్ని పక్కన చెట్టు కింద కూర్చొని అరిటాకుల్లో పెట్టుకొని తింటాం ఇప్పుడు భోజనం. సో గైస్ అరిటాకులో భోజనం అంటే పల్లెటూరు తాలూకా ప్యూర్ మ్యాడ్నెస్ని అయితే మనకి చూపిస్తుంది. సో అరిటాకు అయితే కలర్ఫుల్గా కనబడుతుంది కూర రైస్తో. సో ఇది గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వర్షం తీసుకొచ్చిన వీడియో అయితే ఇదనమాట. నెక్స్ట్ వ్లాగ్లో దాన్ని ఆడిస్తాం, గాలి పట్టేస్తాం కదా. సో అదనమాట నెక్స్ట్ వ్లాగ్లో మీకు చూపిస్తా. సో ఈ వీడియో అయితే ఎంతతో ఎండ్ చేస్తున్నా. బాయ్.